రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బాగానే నడిచారు. రిమాండ్‌కి తరలించేటప్పుడు మాత్రం గాయాల పాలై నడవలేకపోయారు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఆయనకు గాయాలెలా అయ్యాయి? అరెస్ట్ చేసి సీఐడీ కార్యాలయానికి తరలించినప్పుడు ముసుగు వేసుకొని నలుగురు వ్యక్తులు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారెవరు అని సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్‌ను పోలీసులు ప్రశ్నించారు. నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 2021లో సీఐడీ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్‌ను ప్రకాశం పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి 1 గంటల 10 నిమిషాలకు జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఆయనకు 50 ప్రశ్నలు సంధించింది. రాత్రి 7:30 గంటల వరకు విచారణ కొనసాగింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారా అని ప్రశ్నిస్తే విజయపాల్ లేదని బదులిచ్చినట్టు తెలిసింది. ఆయన్ను చిత్రహింసలకు గురి చేసిందెవరు? వేధించాలని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరంటూ దర్యాప్తు అధికారులు కూపీలాగారు. అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న వ్యక్తి రిమాండ్‌కు తరలించేటప్పుడు గాయాలై నడవలేకపోయారని, మధ్యలో ఏం జరిగిందని ప్రశ్నించారు. ముసుగులో వచ్చిన నలుగురు ఎవర్ని ఆరా తీశారు. అంతకుముందే రఘురామకు గాయాలై ఉండవచ్చునని, ముసుగులో వచ్చిన వ్యక్తులు తనకు తెలియదని, చూడలేదని విజయపాల్ చెప్పినట్లు సమాచారం. సాక్ష్యాలను చూపుతూ ప్రశ్నించినా తప్పించుకునేలా బదులిచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. మొదటి రోజు సుమారు 6:30 గంటల పాటు విజయపాల్‌ను పోలీసులు విచారించారు.